మరి కొన్ని చోట్ల 100 రోజుల ప్రభుత్వం సక్సెస్ అయ్యిందని చెప్పి టీడీపీ నేతలు ఇళ్ళకి పండగ కాదు కదమ్మా, చెప్పాలి కదా. చెప్పిందంత మాత్రం ప్రాక్టికల్ గా ఏం చెప్పాలి? 6 బుల్లెట్ పాయింట్లు చెప్పారు. 4,000 పెన్షన్ తప్ప ఇంకేం చేశారు? ఇక్కడ వెనకతల నుంచి FRPM లిమిట్లు చూసుకుని దగ్గర 50,000 కోట్లు అప్పు చేసి కూర్చున్నారు. ఇప్పటికి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు డబ్బులు అంటే ఏం చేస్తారో చెప్పమంటే ఎవరు చెప్పరు. సగానికి పైగా మందికి జీతాలు రావట్లేదు. ఇక్కడికి వచ్చేకల్లా వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఇక్కడ వెనకాల రహస్య ఎజెండా ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టారు. 4,600 మంది ఉద్యోగాలు పోయి దాని మీద ఎక్కడ చర్చనీయాంశాలు కాకుండా ఈ భౌగోళిశానాలతో అడ్డమైన చెత్త కార్యక్రమాలు నడిపిస్తున్నారు. ఇంకో పక్క కృష్ణయ్య రాజీనామా చేశారు. ఇక్కడ చూస్తే బీసీ సంఘాలు కులగణన చేయాలని చెప్పి ఇక్కడ ఉద్యమం స్టార్ట్ చేస్తారు రేపటి నుంచి, వాళ్ళ నుంచి. సో ఇక్కడ మీరు ప్యారల్ గా గమనిస్తే మూడో విషయం ఏంటి, ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ రావాల్సిన రూపాయి రాకుండా మన చందాలే ప్రజలకు పంచే కార్యక్రమానికి తెరలేదు. అది ముక్కులోకి కూడా రావట్లేదు. పైపచ్చి అక్కడ బురద రాజకీయాలని పక్క పెట్టేసరికల్లా ఇక్కడ లడ్డు రాజకీయం తీసుకొచ్చారు. ఈ లడ్డు చుట్టూ తిరుగుతుందని సరికల్లా దాన్ని ఏం చేశారు, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టు చంద్రబాబు గారు పొరపాటున ఒక నోరు జారారు. ఆ నోరు జారిని సవరించుకుంటే అయిపోయేదానికి ఇంత తీవ్రతరం తీసుకొచ్చి 10 రోజుల పాటు అడవాడు చేసి ఇప్పుడు లాస్ట్కి ఎటు తిప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు మతం మీదకి తిప్పుకొని వచ్చారు. అది చూస్తే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్తే డిక్లరేషన్ ఇచ్చారా ఇవ్వలేదా అన్నది తర్వాత విషయం. ఇంకా వెళ్లకుండానే ఈ టాగుడితోనూ తిరుపతి వెళ్తే డిక్లరేషన్ ఇవ్వరట్టా అని చెప్పి దాని మీద ఈ భోగాని వాళ్ళు దాంట్లో వంట వరపు ఛానల్ ఉన్నాడు. ఈ మధ్య పోలీసు వాళ్ళు కూడా ఇచ్చారు. ఇష్టం వచ్చినట్టు న్యూస్లు వండి వర్క్ చేస్తున్నారు. ఇక్కడ ఏం చేస్తారు వీళ్ళు సక్సెస్ స్టోరీ అంటే అన్న క్యాంటీన్లు. అన్న క్యాంటీన్లు ఏంటది, ఏమైనా ప్రభుత్వ పథకమా? ఒక సంక్షేమానికి 300 క్యాంటీన్లు 5 కోట్ల పైసలకి ప్రజల దగ్గర 300 క్యాంటీన్లు పెట్టి ఏం సంక్షేమాన్ని అందిస్తున్నారు? వీళ్ళు చెప్పిన 6 సంక్షేమ పథకాలు ఇప్పటికి ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం లేదు. అమ్మఒడి కానీ ఇలాంటివన్నిటికీ ప్రత్యామ్నాయంగా అమ్మక వందనం ఇలాంటివన్నీ చెప్పి ఏం ఎగ్జిక్యూట్ చేస్తారంటే అవి తప్ప అన్ని చేసుకుంటూ వెళ్తున్నారు. దీని మీద ప్రతిదీ దాటవేద ధోరణి. స్టీల్ ప్లాంట్ అవసరం చర్చనీయాంశం కానివ్వరు. రాజ్యసభ ఎంపీ ఎందుకు 3 గంటకి తెలియకుండా రాజ్యసభ ఎంపీ రాజీనామా చేశాడు ఆయన. వీళ్ళందరి మధ్యలో జరుగుతున్న రాజకీయాల్ని పక్కదోవ పట్టిస్తూ ప్రతిదీ యూటర్నే. ఇప్పుడు తీసుకొచ్చే సినిమా ఇండస్ట్రీకి మొదలుపెట్టారు. ఆ ప్రకాశ్ రాజు వాళ్ళ ఊరి నుంచి విదేశాలకు తిరుగుతాడు. 4 కుచితపం కబుర్లు దమ్మిడికి పనికిరాని వాళ్ళు. ఏం ఉపయోగం వాళ్ళ వల్ల? దాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట చాగంటి కోటేశ్వర గారు విడాకులు అన్న కాన్సెప్ట్ ఉండదు సనాతన ధర్మంలో. ఆయన ప్రవర్తనలు చెప్తుంటే ఏం చెప్పాలి? చెగువీరతో మొదలెట్టాడు, ఎర్రకోట వేసుకుని మెల్లో. ఇప్పుడు తీసుకొచ్చి ఆ కాషాయ కోట్లు ఇక్కడ బండి సంజయ్ గుళ్ళు కడిగాడు కాబట్టి బీజేపీ టాస్క్ లో అది కూడా గుళ్ళు కడుగుతావు. ఆడపిల్లలు నువ్వు పైనుంచి మెట్ల కింద కడుగుతావు, కింద నుంచి మెట్ల పై కడుతావు తల్లి. అంటే మట్టి అంతా తీసుకెళ్ళి పైన పోసి 4 ఉపాధి ఇచ్చాం, మట్టి అంతా తీసుకొచ్చి బయట వేయడానికి. ఇవి కార్యక్రమాలు. ఒక 300 పైచీలకు గొడ్లవల్లేరు కాలేజీలో ఆడపిల్లకి జరిగిన దాని మీద అతి గతి లేదు. ఎప్పటికి లోకేష్ గారు లాంటి వ్యక్తి చెప్తాడు, మీ దగ్గర ఏమైనా ప్రూవ్లు ఉంటే తీసుకురండి. ప్రభుత్వంలో మీరు ఉన్నారా, మేమున్నామా? బిలో పవర్టీలో ఉన్న వాళ్ళని పరిరక్షించడం తప్ప ఇంకేమైనా కార్యక్రమాలు ఉంటాయి వాళ్ళ దగ్గర? రాష్ట్ర ప్రయోజనంలో కిటికీ లేదు. ఇప్పటికీ ఇవాళ పోలవరం రిపోర్ట్లు వచ్చాయి, విదేశీ నిపుణులు తీసుకొచ్చి చేస్తే మొత్తం అంతా చంద్రబాబు గారు భ్రష్టు పట్టించారని చెప్తున్నారు. ఈ విషయాలు ఎక్కడైనా చర్చనీయాంశాలు అవుతున్నాయి చెప్పండి.